చావు కలలో వచ్చిందంటే మంచిదే అంటారు. మీరు బాగా గమనించారు, చాలా మంది అంటారు. అవును. ఆ తరుణం ఈ తరుణమే. ఎందుకంటే సాక్షాత్తు శివుడు వచ్చిందని అర్థం. చాలా మంది ఇది చనిపోయిన విలువేస్తారు. తర్వాత భోజనాలు ఇవి పెడతారు కదా కర్మ అవును. చేసినప్పుడు. ఆ, అప్పుడు చాలా మంది అంటారు ఏమని అంటే పెళ్లి బంతి కన్నా చావు బంతి చాలా చాలా మంచిది, తిని రావాలి, మనకి ఏదైనా రుణం ఉంటే పోతుంది నాన్న అంటారు పెద్దవాళ్ళు. అవును. ఎప్పటికీ అంటూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే, ఈ మధ్య మేము రీసెంట్ గా చూసాము, మా నాన్నగారికి ఈ దశదిమ్మ కర్మలు చేస్తున్నాము స్వామి. ఉమ్, ప్రతిరోజు నాన్న గుర్తుకొచ్చి వచ్చి వచ్చి ఎంతో ఇబ్బంది అవుతుంది. అంటే మీ నాన్నకి ఇష్టమైన వంటకాలు ఇలాంటి అన్ని పెట్టండి అవును అంటే, పెట్టండి. ఆయన అనే విషయం ఏంటో తెలుసా, మా నాన్న మాకు బాగా ఆకుకూరలు వండేవాడు, ఆయననే వండేవాడట వాళ్ళ నాన్నని కోసి. పిల్లలకి తండ్రికి ఒక ఆశ అదే ఉంటుంది. అదే. అయితే ఇప్పుడు మా నాన్నకి అదొక్కటి ఉన్నదేమో కోరిక అని వాళ్ళ బిడ్డ ఏడుస్తుంటే నేనేం చెప్పానంటే, ఉమ్, అమ్మ చూడు, ఏ సంప్రదాయమైనా హిందూ సంప్రదాయాన్ని పోల్చుకోలేదు. ఉమ్, నీవు అదే దశదిన కర్మ రోజు శాకాహారం పెట్టగలవా అని అడిగాను. అదే. అంటే 10 రోజులకు పెట్టం కదా పెట్టం. స్వామి. సహజంగా కొంతమంది ఈ మేకలలో కోడులు కోసి చేసుకునే తరుణం ఉంది. అవును. బ్రాహ్మణుల వాళ్ళ దాంట్లో బ్రాహ్మణులు శాకాహారం చేసుకునేది ఉంది. శాకాహారం పెట్టారంట. ఆ రోజు నుంచి వాళ్ళ నాన్న కళలోకి వస్తలేడంట. అంతకుముందు ప్రతిరోజు వచ్చాడంట. శాకాహారమే పెట్టిందంట ఆ రోజు. అమ్మాయి నన్ను మళ్ళీ కలిసింది వచ్చి 1 month తర్వాత. ఆహా. మా నాన్న కళలోకి వస్తలేడు స్వామి, శాంతించిండా అని అడగడానికి వస్తే నేనన్నా, ఇప్పుడు కళలోకి వస్తేనేమో శాంతించలేడా అంటావు, వస్తున్నాడు అంటేనేమో శాంతించలేడు, ఏంటమ్మా ఈ లొల్లి అని అంటే, లేదు స్వామి నా అన్న అంటే బాధ ఉండదా అని ఏడుస్తూ కూర్చుంటే నేను అన్నా. అదే. ఇప్పుడు ప్రేమకి మన దగ్గర అడ్డు లేదు శంకర. తల్లి, తండ్రి, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, ఇక్కడ స్నేహితుడి కోసం కూడా చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఆహా. అలాంటి భూమండలం మనది. అవును. రక్త చాలా సంబంధమే లేని విషయాల కోసం చనిపోయే చరిత్ర కలిగిన భూమండలంలో మరి చావుకి ఎంత ప్రత్యేకత ఉంది? చావు అన్ని కుటుంబాల్లో విలువైంది మిత్రమా.